వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో తెలుగులో 5th యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ వచ్చేసి వికీపీడియాలో మార్పులు ఎలా చేయవచ్చు. మనం గూగుల్లో లేదా ఇతర వెబ్సైట్లో వికీపీడియాస్ చదువుతూ ఉంటాం. ఏ విషయానికి సంబంధించిన సమాచారమైనా వికీపీడియాలో ఉంటుంది. అందులో మార్పులు ఎలా చేస్తాం మనందరికీ తెలిసిందే. వికీపీడియాలో చాలా సమాచారం ఉంటుంది. ఒకవేళ ఈ సమాచారంలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే, వికీపీడియాలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే మనకి సవరించే అవకాశం ఉంటుంది. అయితే ఎలా సవరించాలి? వికీపీడియాలో చాలా సమాచారం ఉంటుంది, కానీ మనకు అందులోని ఫలానా విషయం తప్పుగా ముద్రించబడింది, తప్పుగా రాయబడింది అని తెలిస్తే ఆ విషయాన్ని మనకు సవరించే అవకాశం ఉంటుంది. మన దగ్గర ఆ విషయానికి సంబంధించినటువంటి నాణ్యమైన సమాచారం కనుక ఉన్నట్లయితే మనము వికీపీడియాలో ఆ సమాచారాన్ని సవరించవచ్చు, ఎడిట్ చేయవచ్చు. అయితే ఎలా ఎడిట్ చేస్తాము అంటే, ముందుగా మనం వికీపీడియాలో అధికారికంగా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి ఆ యొక్క వికీపీడియా పేజీ తెరవాలి. తెరిచి ఆ వికీపీడియా పేజీలో కుడివైపున రైట్ సైడు పైన ఎడిట్, సవరించు అనేటువంటి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కినట్లయితే ఎడిట్ ఆప్షన్ కలిగి మొత్తం సమాచారం ఎడిట్లోకి వస్తుంది. అప్పుడు ఎక్కడైతే తప్పు సమాచారం ఉందో ఆ సమాచారం తప్పు ఉన్న ప్రదేశం దగ్గర ఆ సమాచారాన్ని అంతటిని తీసివేసి అక్కడ ఉన్నటువంటి ఖచ్చితమైన మన దగ్గర ఉన్న ఖచ్చితమైన సమాచారాన్ని అక్కడ దిద్దుబాటు చేయాలి. అంటే ఏ ఫలానా ప్రదేశంలో తప్పు ముద్రించబడింది లేదా తప్పు రాయబడింది అని మనకు తెలిస్తే దాన్ని మనము ఎడిట్ చేసి ఖచ్చితమైన సమాచారాన్ని అక్కడ దిద్దుబాటు చేయాలి. ఇలా సవరించడం పూర్తి అయిన తర్వాత చివరిలో మనకి సవరించు అంటే మనం ఏదైతే రాసామో ఆ సమాచారాన్ని మార్పులు చేసిన తర్వాత ఆ మార్పుల్ని సవరించు అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఇచ్చినటువంటి సమాచారము అందులో ఫీడ్ అయి ఉంటుంది. అయితే ఇలా సవరించడానికి మనము అధికారికంగా లాగిన్ అయి ఖచ్చితమైన సమాచారం అయ్యుంటేనే సవరించాలి. మనకి ఏదో తెలిస్తే అదే ఖచ్చితమైందని భావించకూడదు. ఇది ఖచ్చితమైన సమాచారం, ఇందులో ఎలాంటి డౌట్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే వికీపీడియాలో సమాచారాన్ని మనం సవరించాలి. మనకు తెలిసినంత మాత్రాన లేదా మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో సవరించకూడదు. ఒక విషయం గురించి పరిపూర్ణమైనటువంటి కంప్లీట్ అండర్స్టాండింగ్ మనకుంటే, ఖచ్చితమైన సమాచారం మన దగ్గర ఉంటే అప్పుడు మాత్రమే సవరించాలి. అప్పుడు మాత్రమే అధికారికంగా లాగిన్ అయి అధికారికంగా ఖచ్చితమైన సమాచారాన్ని సవరించాలి. ఇది వికీపీడియాలో మార్పులు చేసేటువంటి విధానం. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఎగ్జామ్లో ఇచ్చాడు. సో మీరు ఈ ప్రశ్న 1కి 2 సార్లు చూసి జాగ్రత్తగా విన్నట్లయితే చదవకుండానే రాసేయచ్చు. ఏమీ లేదు, వికీపీడియాలో చాలా సమాచారం ఉంటుంది. ఇందులో తప్పు అయిన సమాచారం ఏదైనా మనకు కనబడితే దాన్ని సవరించే అవకాశం మనకి ఇవ్వబడుతుంది. అయితే సవరించాలి అంటే ముందు మనం అధికారికంగా లాగిన్ అయి పేజీ తెరాలి. రైట్ సైడ్ పైన సవరించు, ఇంగ్లీష్లో అయితే ఎడిట్, తెలుగులో అయితే సవరించు అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన మ్యాటర్ అంతా ఎడిట్ ఆప్షన్లోకి వస్తుంది. ఎక్కడైతే తప్పు ఉందో దాన్ని సరిచేసి మార్పులను సవరించు అనేటువంటి బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనం ఇచ్చిన సమాచారం ఫీడ్ అయిపోతుంది. ఇది వికీపీడియాలో మార్పులు చేసేటువంటి విధానం. ఇలా చేయాలంటే ముందు ముఖ్యంగా మనకి దానికి సంబంధించినటువంటి సమాచారం ఖచ్చితంగా సంపూర్ణమైన సమాచారం తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే సవరించాలి. ఏదో మనకు తెలిసి కదా అనుకొని మనకు తెలిసిన హాఫ్ నాలెడ్జ్తో సవరించకూడదు.